ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. అయితే గురుబలం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యలకి చక్కటి సొల్యూషన్స్ అమ్మ అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా ఏకాదశి తిథిని పురస్కరించుకుని ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో అమ్మ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్ అమ్మ. అయితే ఏకాదశి వస్తుంది, జ్యేష్ఠ మాస కృష్ణపక్ష ఏకాదశి కదా. మరి ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి? అందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నాం కదా. మరి ఇబ్బందులు తొలగాలంటే ఈ ఏకాదశి రోజు ఏం చేయాలంటారు? యోగిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని. అయితే మనకి పంచాంగ గణనాల ప్రకారము ఏకాదశి తిథి ఈసారి మనకి ఈ జ్యేష్ఠ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చిన ఏకాదశి తిథి కొన్ని విశేష అనుకూలతలతోటి కూడి వచ్చింది. అదేంటంటే త్రిపుష్కర యోగం మనకి ఈ ఏకాదశి రోజు ఉంది. జనరల్గా ఈ త్రిపుష్కర యోగం ద్విపుష్కర యోగం అని మనం వింటూ ఉంటాము. త్రిపుష్కర యోగం అంటే ఆ రోజు మనం ఏ పని చేసినా మళ్ళీ మనం చేయగలుగుతాం. సో ఆ రోజు మనం చేసే పనుల మీద ఒక చెక్ పెట్టుకోవాలి. ఆ రోజు అప్పు చేశారు అనుకోండి, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. సో అప్పు తీరుస్తూ ఉంటే అప్పు తీర్చడానికి మనకి యోగ్యత కలుగుతుంది. అంటే ఇంకా మన వాలెట్ పెరుగుతుంది, అంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా జనరేట్ అవుతాయి, మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఏ పనులు చేస్తే మన ఇన్కమ్ స్టాండర్డ్స్ ని, మన లైఫ్ స్టాండర్డ్స్ ని మనం పెంచుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చి మనల్ని అలాగే డెస్టినీ డ్రైవ్ చేస్తున్నాయి. అలాగే ఈ రోజు కనుక ఉద్యోగం చేరడానికి వీటన్నిటికీ కూడా చాలా మంచి రోజు జాహ్నవి. అంటే కృష్ణపక్షం అయినా కూడా త్రిపుష్కర యోగం ఉండడం వల్ల ఇప్పుడు బట్టలు బంగారం ఇలాంటివి కొనుక్కుంటే మళ్ళీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మనకి ఈసారి మంగళవారంలో వచ్చింది. మంగళవారం ఏదైనా మారుకొడుతుంది. దాంట్లో త్రిపుష్కర యోగం అంటే ఇంకా విశేషం అనమాట. అంటే ఇంకా బలం ఎక్కువ అనమాట. ఇప్పుడు ISI స్టాంప్ అంటారు చూసారా, అలాంటిది ఈ రోజు యోగిని ఏకాదశి. సో ఎప్పుడైనా సరే ఏ ఏకాదశి తిథి అయినా సరే మనకి విష్ణుమూర్తి ఆరాధనకి చాలా విశేషం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనం రోజు అంటే ఏకాదశి తిథులు రోజు ప్రతి నెల చేయంగా ఆ చేసే మనిషి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అయిపోతాడు. ఇంకా వాళ్ళని మనం విష్ణువు కింద భావించాలి. అదే అమ్మాయి అయినా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా కూడా. ఆడవాళ్ళు అయితే అమ్మవారి స్వరూపం, మగవాళ్ళు అయితే కనుక విష్ణు స్వరూపం అవుతారు. లక్ష్మీనారాయణ వాళ్ళు అయిపోతారు అనమాట. అయితే మనకి ఏకాదశి తిథి వీలుంటే కనుక ఒప్పుకుంటే ఉపవాసం ఉండడము, ఇవన్నీ చేయలేని వాళ్ళు ఒక చిన్న పరిహారం ప్రతి ఏకాదశికి చేసుకుంటే కనుక వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి ప్రీతి కలిగించేది విష్ణువు అలంకార ప్రియుడు. అలంకారం చేయాలి ఆ రోజు. అంటే ఉపవాసం చేసినా చేయకపోయినా విష్ణు సహస్రనామం చదువుతూ స్వామివారికి అలంకారం, విష్ణు సహస్రనామం మొత్తం చదవలేకపోయినా అందులోనే మనకి సులభోపాయం ఉంది కదా, శ్రీరామ రామ రామ అయితే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానం. ఎగ్జాక్ట్లీ. ఇది 3 సార్లు చదవాలి. ఆ 3 సార్లు చదువుతూ ఆ విష్ణుమూర్తికి గంధంతో, మీరు నిన్న నాతో ఫోన్ లో మాట్లాడుతూ అన్నారు మా ఇంట్లో పాతకాలం అది యాక్చువల్ గా అలా మనం చక్కగా సానపట్టాలి గంధాన్ని. సానపట్టేసేసి ఆ సానపట్టిన గంధంతో విష్ణుమూర్తికి కానీ, వెంకటేశ్వర స్వామికి, శ్రీరాముడికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి గారి, కృష్ణ పరమాత్ముడికి కానీ, ఎవరైనా సరే విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి వారికి కానీ, ఏ అవతార మూర్తి మీ ఇంట్లో ఉందో ఆ స్వామి వారి ప్రతిమకి గంధం పెట్టి అరగతీసిన గంధము స్వామివారికి అత్యంత ప్రీతికరం. స్వామివారికి కుంకుమతో అలంకరించి ఏం చేయాలంటే తులసి ఆకులు మనం ఎలానో పూజ చేస్తాం కదా, తులసి ఆకులు ఉంటాయి కదా, తులసి దళాలు ఉంటాయి కదా జాహ్నవి, ఆ తులసి దళాన్ని చక్కగా ఇదే గంధం అనుకోండి ఇందులో ముంచాలి. ఇలా ఈ 3 వేలు పట్టుకొని ముంచేసేసి అది ఇలా మన హృదయ స్థానం దగ్గర ఇలా చేర్చుకొని నమః వాసుదేవాయ శ్రీ మహాలక్ష్మి నమః, నమః వాసుదేవాయ శ్రీ మహాలక్ష్మి నమః, నమః వాసుదేవాయ శ్రీ మహాలక్ష్మి నమః ఇలా ఒక 20 సార్లు అనుకోవాలి. తర్వాత నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ. మగవాళ్ళు అయితే ఓంకారాన్ని చేర్చచ్చు, ఆడవాళ్ళు అయితే ఈ రీతిన స్వామివారి వక్షస్థలానికి మనం పెట్టాలి. గంధంలో ముంచుతాం కాబట్టి వక్షస్థలంలో అతుకుతుంది. ఇది లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళకి ఈ పరిహారం బాగా ఉపకరిస్తుంది జాను. వితిన్ ఈ ఏకాదశికి స్టార్ట్ చేసేస్తే ఇది ప్రతి బుధవారం కూడా ఇది ఆచరించవచ్చు. ఏకాదశి తిథి రోజు అందులో ఈసారి మనకి చాలా విశేషాలతో కూడుకొని వచ్చింది. చేస్తే కనుక లక్ష్మీ కటాక్షాన్ని చక్కగా ఇచ్చారు. ఈసారి మంగళవారం 2వ తారీఖున వచ్చింది కదమ్మా. 2వ తారీఖు జూలై 2 మంగళవారం ఏకాదశి. ఏకాదశి చాలా చాలా ప్రత్యేకము అంటారు.
అంతే. సో ఆ రోజు ఏది చేసినా 2 సార్లు చేస్తాం కాబట్టి చేస్తాం. జాగ్రత్తగా చూసుకోవాలి. 1కి 2 సార్లు 3 సార్లు చేయాల్సి వస్తుంది. మంచి పనులు అయితే రిపిటేషన్ ఎప్పుడు మనం కోరుకుంటాం మంచి వాటిలకే కదా. సో అది రిపిటేషన్ ఏదైతే కోరుకుంటారో వాటికి ఆ రోజు పెట్టుకుంటే మంచిది. చాలా మంది స్కిన్ ఎలర్జీస్ తో బాధపడుతూ ఉంటారు కదా జాహ్నవి. వాళ్ళకి ఇలా చేయడం వల్ల స్వామివారికి గంధంతో స్వామివారిని అలంకరించడం వల్ల ఇలాగ ఇప్పుడు మనం తెలుసుకున్న పద్ధతిలో డెఫినెట్ గా స్కిన్ ఎలర్జీస్ నుంచి విముక్తి అవుతారు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి మరి వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయవచ్చు అంటారు? ఈ తులసి దళాలతో ఇప్పుడు చెప్పినట్లే జాహ్నవి, ఇది ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది. స్కిన్ ఎలర్జీస్ ఉంటే వాటికి ఉపయోగిస్తుంది. కొంతమందికి డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు మనం ఏ కైంకర్యం భగవంతుడికి చేస్తే ఆ కైంకర్యానికి సంబంధించిన రిజల్ట్స్ మనకి ఇస్తారు. ఇప్పుడు మనం గంధంతో కైంకర్యం చేస్తున్నాం అంటే మొదట ఆయన ప్రీతి చెందుతాడు, మొదట మన మైండ్ ని చల్లబరిచేస్తాడు. అంటే మన మనసు అంతా కామ్ అయిపోతుంది, కూల్ డౌన్ అయిపోతుంది. గంధం ఎప్పుడైనా చల్లబరుస్తుంది కదా. సో ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉన్న మనసు ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది. టెన్షన్స్ తోటి డిప్రెషన్ తోటి కూడిన మనసు కానీ బుద్ధి కానీ ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది. సో ఏదైనా మన ఆలోచనలు బట్టే కదా మన ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది. దానికి చక్కగా ఉపకరిస్తుంది. అందువల్ల గంధం వల్ల ఇలాంటి ప్రయోజనం వస్తుంది. అయితే తులసి ఔషధ గుణాలని కలిగి ఉంటుంది. తులసిని మనం తులసిని మనం స్వామివారికి సమర్పిస్తున్నాం అంటే అక్కడ లెక్క మనం దానికి సంబంధించిన ఔషధ గుణాలన్నిటి మనం తీసుకుంటాం. సో మెయిన్ రెస్పిరేటరీ ఇష్యూస్ కి తులసి దళం చాలా బాగా ఉపయోగపడుతుంది. స్వామివారికి అది మనం అర్పణ చేయడం వల్ల చాలా మందికి రెస్పిరేటరీ ఇష్యూస్, రెస్పిరేటరీ డిజార్డర్స్ చాలా మందికి ఉంటాయి. అవన్నీ కూడా క్లెన్స్ అయిపోతాయి. ప్రతి ఏకాదశికి ఇలా చేయడం వల్ల ఒక 3 ఏకాదశుల తర్వాత తేడా తెలిసిపోతూనే ఉంటుంది. అయితే ఏకాదశి చేసేటప్పుడు ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలి అంటారు కదా. సో అది ఖచ్చితంగా అలానే అసలు విధి విధానంతో ఏకాదశి వ్రతం చేయాలంటే అది మనకి దశమి తిథి నుంచి ప్రారంభం అవుతుంది. అబ్బో, ఒక్కసారి చెప్పండి. ఒకవేళ అలా ఎవరైనా కుదిరి చేయాలనుకున్న వాళ్ళకు ఉంటుంది. దశమి తిథి రోజు తలారా స్నానం చేయాలి. తలారా స్నానం చేసేసి ఆ రోజు స్వామివారికి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి రాత్రిపూట అల్పాహారం తీసుకొని ఆ దశమి రోజు రాత్రంతా హరినామ స్మరణతో గడపాలి. మళ్ళీ జాగరణ హరినామ స్మరణతో జాగరణ చేయాలి. మళ్ళీ ఏకాదశి రోజు మళ్ళీ తలస్నానం చేయాలి. షాంపూ పెట్టుకోకూడదు. ఎరిగే ఏకాదశి ఎరక్క ద్వాదశి రోజు తలస్నానం అంటే అభ్యంగన స్నానం చేయకూడదని మనకి శాస్త్రాల్లో ఉన్న విషయం. అందుకని షాంపూ కుంకుడుకాయలు ఇవేవి వాడకూడదు, ఉత్తగా తలస్నానం చేయాలి. ఏకాదశి రోజు మనము ఆహారము అంటే వర్జించాలి అని మనకి చెప్తున్నాం. ఒకవేళ ఓపిక లేని వాళ్ళు లఘువుగా ఆహారం తీసుకోవచ్చు. పిండి ఉప్పుడు పిండో ఇలాంటివి ఏవైనా చేసుకొని తినొచ్చు. అది ఆ రోజు రాత్రి కూడా జాగారం ఉండాలి. 2 రోజులు జాగరణ వరకు అంత ఓపికగా ఉన్నది. ద్వాదశి రోజు ఈ రోజుల్లో అంతలా ఎవరు చేయలేరు కాబట్టి సింపుల్ గా ఏకాదశి చెప్పినట్టుగా ఏకాదశి ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ద్వాదశి పారాయణ చేసేస్తే ఆ పక్షానికి ఏకాదశి వ్రతం కంప్లీట్ అయిన. మొత్తం చెయ్యాలంటే అలా అంత ఇప్పుడు చేసేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మా పెద్దలు చేశారు, మీ పెద్దలు కూడా చేసే ఉంటారు, తెలిసి ఉండకపోవచ్చు. పెద్దలు చేశారు. ఒక 100 years మనం బ్యాక్ వెళ్తే చాలా మంది చేసి ఉండొచ్చు కదా. అందుకే ఆ రోజు ఆనాడు వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈనాడు మనం ఇలా ఉన్నాం. 100% పెద్దల ఆశీస్సుల వల్లే మనం ఇలా ఉన్నా మన పిల్లలు బాగున్నారన్న ఖచ్చితంగా. ఈ రోజు మనం ఏం చేస్తామో నెక్స్ట్ జనరేషన్ అలా ఉంటుంది. అంతే, డెఫినెట్ గా మన కోసం మనం కాదు, మన జనరేషన్ తరాలు, భావి తరాల కోసం. ఎంతో చక్కటి విషయాన్ని తెలియజేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. చూసారు కదండి, మరి ఇది ఏకాదశి. మరి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు, చక్కటి పరిహారాలు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, మరి ప్రత్యేకంగా మీకు ఏదైనా ఒక పరిహారాలు కావాలి, ఏదో సమస్యలతో సతమతం అవుతున్నారు, మరి ఒక్కసారి భానుకోటేశ్వరి అమ్మని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే.